అనగనగా రామాపురం అనే ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమె రోజూ ఆవుల నుంచి పాలు పితికి ఆ పాలను ఒక కుండలో పోసుకుని పట్నంలో అమ్మడానికి వెళ్ళేది. ఒకరోజు ఉదయాన్నే లక్ష్మి ఎప్పటిలాగే పాలకుండను తన తలమీద పెట్టుకుని మార్కెట్కు బయలుదేరింది. దారిలో నడుస్తూ ఉండగా ఆమె మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. మెల్లగా ఆమె పగటి కలలు కనడం మొదలుపెట్టింది. ఆమె తనలో తాను ఇలా మాట్లాడుకోసాగింది. ఈరోజు ఆవు చాలా ఎక్కువ పాలిచ్చింది. ఈ కుండ నిండా పాలున్నాయి. ఇవి మార్కెట్లో అమ్మితే నాకు కనీసం 100 రూపాయలు వస్తాయి. ఆ వచ్చిన 100 రూపాయలతో నేనేం చెయ్యాలి? దారిన వెళ్లే కోళ్ల పెంపకం కేంద్రం నుంచి కొన్ని కోడిగుడ్లు కొంటాను. ఆ గుడ్లను పొదిగిస్తే వాటినుంచి చిన్న చిన్న కోడిపిల్లలు వస్తాయి. అవి పెరిగి పెద్దవై కోళ్లవుతాయి. అప్పుడు నా పెరట్లో పెద్ద కోళ్ల ఫారం ఉంటుంది. ఆ కోళ్లు మళ్ళీ గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు కోళ్లు అమ్మి నేను చాలా డబ్బు సంపాదిస్తాను. అప్పుడు నేను చినిగిపోయిన బట్టలు వేసుకోను. మంచి ఖరీదైన పట్టుచీర కొనుక్కుంటాను. కాళ్లకు పట్టీలు, మెడలో బంగారు గొలుసు కొనుక్కుంటాను. తనను తాను ఒక యువరాణిలో ఊహించుకుంది. అలా నేను పట్టుచీర కట్టుకుని నగలు వేసుకుని ఊర్లో నడుస్తుంటే అందరూ నన్నే చూస్తారు. అప్పుడు ఆ ఊరి జమీందారుగారి అబ్బాయి నన్ను చూసి ముచ్చటపడి నా దగ్గరకొచ్చి, లక్ష్మీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. ఈ ఆలోచన రాగానే లక్ష్మికి ఎక్కడలేని గర్వం వచ్చింది. అప్పుడు నేనంత తేలిగ్గా ఒప్పుకుంటానా? అస్సలు ఒప్పుకోను. నేను నా తలని ఇలా విసురుతూ, పోవయ్యా, నాకు నీకంటే జొప్ప సంబంధాలొస్తాయి అని ఇలా తల తిప్పుతాను. అంతే, క్షణంలో జరగాల్సింది జరిగిపోయింది. తలమీదున్న పాలకుండ ధడాల్మని కిందపడింది. కుండ పగిలి ముక్కలైంది. పాలన్నీ నేలపాలయ్యాయి. ఆ శబ్దానికి లక్ష్మి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. కింద చూస్తే పగిలిన కుండ, ఉలికిపోయిన పాలు కనిపించాయి. ఆమె కోడిగుడ్లు, కోళ్లు, పట్టుచీర, బంగారం, ఆ జమీందారబ్బాయి అన్నీ ఆ పాలతో పాటే మట్టిలో కలిసిపోయాయి. లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అనుకుంది. అయ్యో, అనవసరంగా ఆశపడ్డానే. ఇంకా చేతికి రాని డబ్బుతో గాలిలో మేడలు కట్టాను. ఇప్పుడున్న పాలు కూడా పోయాయి. ఈ కథలోని నీతి: గాలిలో మేడలు కట్టకూడదు, లేదా చేతికి అందకముందే ఫలాన్ని ఆశించకూడదు.